ధ్యానపరుల యొక్క యోగక్షేమాలను తాను కాపాడుతానని ఇక్కడ భగవానుడు శ్రీకృష్ణుడు ప్రతిజ్ఞ చేస్తున్నాడు. ఇక్కడ ప్రతిజ్ఞ ఇంకా చెప్పడం కాదు, ప్రతిజ్ఞనే చేస్తున్నాడు. నన్ను ఎవరైతే ధ్యానిస్తారో, నన్ను ఎవరు స్మరిస్తారో ప్రతి క్షణము వారి యోగక్షేమాలు నేనే వహించేదాన్ని నేను ప్రతిజ్ఞ చేస్తున్నా అని చెప్తున్నాడు ఇక్కడ అర్జునుడికి. ఎటువంటి భక్తులపై ఎంత ప్రేమ భగవంతుడికి చూడండి, ఎంత ప్రేమ ఉన్నది, ఎంతటి కరుణ, ఎంతటి అనుగ్రహ బుద్ధి. మహాభక్తుడవు అర్జునుడకు శ్రీకృష్ణుడు సారథి తత్వం వహించుట ఈ రహస్యంలో తెలుపుచున్నది. అర్జునుడుకు రథసారథి కావడం అంటే మామూలుగా కృష్ణుడు ఎవరైనా చేస్తారట. బండి నడుపుతున్నాడు కదా కృష్ణుడు, భగవంతుడై ఉండి కూడా అర్జునుడికి రథసారథి. అర్జునుడు పైన కూర్చున్నాడు, కృష్ణుడు కింద కూర్చున్నాడు. ఎందుకు? తన భక్తుడు కాబట్టి. తన భక్తుడి యోగక్షేమాలు తాను రక్షించాలి. తానే మీదేసుకున్నాడు కృష్ణుడు. నువ్వే కావాలి కృష్ణ అని కోరుకున్నాడు. ఇంకా వేరేదేం కోరుకోలే ఆయన. రాజాలు, భోగాలు, సైనికులు, సంపద ఏమి కోరుకోలేదు. కృష్ణ నాకు నువ్వే కావాలి అని ఆ ఒక్క కోరిక ప్రార్థనతోటి తాను సారథ్యం వహించింది. నాకు నువ్వు తప్ప ఇంకా వేరే అర్థం అని అన్నాడు. కాబట్టి కృష్ణుడు మీద భారం వేసుకున్నాడు, మొత్తం తానే నడిపిస్తున్నాడు. ఇక్కడ అర్జునుడు రథం యొక్క గుర్ర పగ్గాలను శ్రీకృష్ణుడికి అప్పగించింది. తాను యుద్ధం చేయడు, మొత్తం కృష్ణుడే చూసుకుంటున్నాడు. ఇక అతని రథంకి ఏ లోటు ఉండదు. అట్లే ఎవరు కూడా తమ జీవిత పగ్గాలను భగవాన్ చేతికి అందించదరో వారి జీవిత యాత్రకి ఏ లోటు ఉండదు. అర్జునుడు ఎలా తన రథం యొక్క పగ్గాలను శ్రీకృష్ణుడికి ఇచ్చిండో అలాగే ప్రతి మానవుడు. काय झालं, सगुणी भजिता निर्गुणी पावलो. सगुण म्हणजे हा मी शरीर माझं सगुण आहे, पण मला निर्गुणाचं दर्शन झालं, मग तुम्हाला निर्गुणाची ओळख दाखवा लागलो. तिसरा नेत्र या ध्यानानं हे दोन नेत्र कर्म इंद्रियात आणि परमेश्वर पाहण्यासाठी का जगामध्ये मिळण्यासाठी. म्हणजे परमेश्वर पाहणं म्हणजे आपण पाहे आपणाशी. मंदिरात नाही दिसला सावळा मुरारी, मागे फिरलो या झोपडीत शिरलो. तुकडोजी कुठं आहे तुझा देव? तुझ्यापाशी बरी जागा चुकला असते. या ध्यान मार्गातून तुम्हाला सर्वाला समजा लागलं. परिवर्तन झालं आपल्यामध्ये, घरात झालं, गावात झालं. हाच मार्ग आहे. भारताची संस्कृतीमध्ये फुलाजी बाबांना तयार केलं नाही. मी निंदा करत नाही. जे जे आले अंगात ते लोक सांगा. आपण तरुणी दुधाचा राहावे, आपण चालले ते नवल नव्हे.